అందరికీ మేము వివాసు వసంత అఫీషియల్. ఈ వీడియో అయితే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూసేసరికి. మేమైతే విజయవాడ కార్తీక మాసంలో వెళ్దామని చెప్పి సోమవారం చాలా మంచిది, శివుడు దర్శనం కూడా జరుగుతుందని చెప్పి మేమైతే దర్శనం చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మా వారైతే ఫ్రెష్ అవుతున్నారు, మేమైతే ఫ్రెష్ అయిపోయాము. ఇంట్లో పని అది అయిపోయింది. ఇంకా ముందు రోజు అయితే తడిగుడ్లు అవి పెట్టేసుకొని ఇల్లు అవి కడిగేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకున్నాం అనమాట. చిట్టి తల్లి ఎక్కడికి వెళ్తున్నాం అన్నమా అంటే ఆచి అని చెప్పి అంటుంది అనమాట. చిట్టి తల్లి అయితే భలే ఎక్సైట్మెంట్గా ఉంది. నైట్ 10కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. మా వారిని ముందే వెళ్దాం 9:30కి అలా అంటే ఇంకా అలా 10 అయిపోయింది అనమాట. మేము వెళ్ళేసరికి విజయవాడ బస్సు అయితే ఉంది, కానీ మొత్తం ఫిల్ అయిపోయినాయి అనమాట. ఫుల్గా టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి అనేసి అన్నారు. తర్వాత ఇంకా 1 అయిందనమాట. 1 వరకు ఇంకా బస్ స్టాండ్లోనే అలానే ఉన్నాం అనమాట. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఈసారి అయితే. ఇంకా 1 కలా బస్సు అలా వచ్చేసరికి ఇంకా బస్సు అయితే టికెట్స్ తీసుకుని ఇంకా విజయవాడ అయితే జర్నీ అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే ముందే వచ్చాం కానీ బస్ లేకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యామన్నమాట. ఇంకా కృష్ణా నదిని చూస్తే ఆ ప్రశాంతతే వేరు. మా ఫేసులు చూసారా ఎలా అయిపోయినాయో. ఇంకా అంత కష్టపడి వచ్చినా సరే ఇంకా మనసంతా ప్రశాంతంగా అయిపోయింది. విజయవాడ వచ్చేసరికి కృష్ణా నదిని చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే గోదావరి అంటే చాలా ఇష్టం అన్నమాట. గోదావరి అన్న సముద్రం అన్న. ఇంకా కృష్ణా నదిలో అయితే స్నానం కూడా చేసామన్నమాట. కార్తీక మాసం చాలా మంచిదని చెప్పి ముగ్గురం అయితే 3 ములుగులు సరే మురిగేసాం అనమాట. ఇంకా స్నానాలు అయిన తర్వాత వీడియో అయితే తీయలేదు. ఈ ఫోటో అయితే కృష్ణా నది దగ్గర స్నానాలు అయిన తర్వాత దిగామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. కార్తీక మాసం సోమవారం వచ్చాం కాబట్టి చాలామంది కార్తీక దీపాలు కూడా వదులుతున్నారనమాట. ఈ అందరూ మొక్కుకుని దీపారాధనలు అవి చేసుకుంటున్నారు. ఇంకా విజయవాడ అయితే కొండకి వెళ్ళడానికి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మా వారైతే ఇలా విజయవాడ వచ్చినప్పుడల్లా మాకు ఇదొక వాకింగ్ అనమాట. ఇంకేమీ ఎక్కకుండా డైరెక్ట్ వాకింగ్ సరదాగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాం అనమాట బస్ స్టాండ్ దగ్గర నుంచి. ఇంకా దర్శనం చేసుకోవడానికి అమ్మ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా టెంపుల్కి అయితే ఇలా వచ్చేసరికి జనం కూడా తక్కువగానే ఉన్నారు. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ 6 అలా అయ్యింది. ఆ టైంకి ఇంకా ప్రశాంతంగా అయితే దర్శనం చేసుకునే లోపు అమ్మవారికి చీర పెడదామంటే చీర మర్చిపోయాను అనమాట నేను బ్యాగ్లో. ఈ టైంలో మా చిటితల్లి అలా క్యూట్గా కూర్చుంది. ఇంకా మేమైతే చిన్న చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా వారు సారీ అమ్మవారికి చీర పెట్టడానికి తెచ్చిన చీర అయితే బ్యాగ్లో మర్చిపోయాం. కిందకి వెళ్ళి తీసుకొచ్చేలోపు నేను ఈ వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. చాలామంది స్వాములు అయితే కూర్చుని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చారనమాట. ఇంకా మా వారు వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం అది చేసుకుని వచ్చేసాము. మా లక్ ఏంటంటే మేము ఫోన్ తీసుకొచ్చామన్నమాట. ఇంతకు ముందు వెళ్ళేసరికి చాలామంది ఫోన్లు తెలియకుండా తెచ్చుకున్నారు. మేము కూడా ఇంకా అలా తీసుకురాలేదు. ఇంకా చాలా ఆకలి వేసేసరికి టిఫిన్ అయితే చేస్తామన్నమాట. మా వారు తెలియకుండా నన్ను వీడియో తీసేశారు. ఇంకా దర్శనం అంతా చక్కగా జరిగింది. ఫోను బ్యాగ్ అయితే తీసుకుని రిటర్న్ అయితే అయిపోతున్నాము. చిటితల్లి బాయ్ చెప్పమ్మా అంటే చిటితల్లి వాళ్ళ డాడీకి బాయ్ చెప్పేస్తుంది అనమాట. ఇంకా చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. అమ్మవారిని చూస్తే 2 కళ్ళు సరిపోవట్లేదు అనమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది. మా దగ్గరకు వచ్చేసరికి ఇంకా అలా ఆపేశారనమాట. అమ్మవారిని చూస్తూ ఉండిపోయాము. ఇంకా దర్శనం అంత బాగా జరిగేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది మాకైతే. దర్శనం అయిపోయిన తర్వాత షాప్స్ అవి చూసుకుంటూ వస్తుంటే బొట్టు పెట్టేవారు అయితే కనిపించారనమాట. చిట్టితల్లి అయితే పడుకుంది. ఇంకా మా వారు నేను కూడా బొట్టు పెట్టించుకున్నాం. వెళ్ళేటప్పుడు అయితే లేరు, కనిపించలేదు, పెట్టించుకుందాం అనేసరికి. మా చిట్టిపొట్టి ఫ్యామిలీతో మా జర్నీ ఇలా జరిగిందనమాట. మన వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.